నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు హర్ప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం 22న వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ నామినేషన్ జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకుంటామని ధీమా వైసీపీ అరాచక పాలనను అంతం చేయాలి 28వ డివిజన్లో ఎమ్మెల్యే గోరంట్ల ఎన్నికల ప్రచారం పవన్ కళ్యాణ్ ఆరోపణలు రుజువు చేయాలి తీవ్రంగా స్పందించిన యువనేత జక్కంపూడి గణేష్ డిఎంఆర్ శేఖర్ వైసీపీలో చేరడం శుభపరిణామం ఘనంగా సత్కరించిన టీకే విశ్వేశ్వర్రెడ్డి అభ్యర్థులకు ఖర్చుల విషయంలో అవగాహన కల్పించాలి నోడల్ అధికారులతో ఎన్నికల పరిశీలకుల సమావేశం వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఈ నెల 22వ తేదీన సోమవారం నామినేషన్ వేయనున్నారు తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు గెలుచుకుని తీరుతుందని రాష్ట్రానికి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని గూడూరి అన్నారు స్థానిక తిలక్ రోడ్లో ఉన్న వైసీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో గూడూరి మాట్లాడుతూ సోమవారం ఉదయం 10:42 గంటలకు బీఫారంతో పాటు 3 సెట్ల నామినేషన్ పత్రాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి అందజేస్తానని తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు ఆ పథకాల ద్వారానే వైనాట్ 175 నినాదంతో అన్ని ఎమ్మెల్యే సీట్లు 25 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు 4.78 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకే జమ చేశారని దాని ద్వారా రాష్ట్రంలో 12% ఉన్న పేదరికం 4.8% జగన్ తగ్గించగలిగారన్నారు రాష్ట్రంలో విద్య వైద్యానికి జగన్మోహన్ రెడ్డి అగ్రతాంబూలం ఇచ్చారని అందువల్లనే ఆయన ప్రజల దృష్టిలో దేవుడిగా మారారన్నారు నాడు నేడు ద్వారా పాఠశాలలను ఆధునీకరణ చేసి ఇంగ్లీష్ మీడియం టోఫెల్ విద్యా విధానాన్ని అమలు చేశారని ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షలకు పెంచడం ద్వారా ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందేలా భరోసా ఇచ్చారన్నారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం నగరాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంతో పాటు రోడ్లు డ్రైనేజీల నిర్మాణం ఐటీ హబ్ మెడికల్ టూరిజం వంటివి తన ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నట్లు వివరించారు వైసీపీ నాయకులు గూడూరి రాధిక పొలసానపల్లి హనుమంతరావు నందెపు శ్రీనివాస్ కానుబోయిన సాగర్ మానే దొరబాబు కడలి వెంకటేశ్వరరావు గుత్తుల భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సోమవారం ఉదయం 10:47 నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మేము సంక్షేమం అందించి 4,79,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఇచ్చి పేదరికాన్ని 12% నుంచి 4.8% తగ్గించాం అదేవిధంగా 13,50,000 కోట్లు పెట్టుబడులు రావడంతో 158 పరిశ్రమలు స్థాపించి 4,20,000 ఉద్యోగాలని కల్పించాం అందులో 1,90,000 గవర్నమెంట్ సెక్టార్లో వచ్చినవి మిగతావి ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఉద్యోగాలు ఇది మేము చేసిన అభివృద్ధి మూడోది విద్య ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనంత ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా రెనోవేషన్ పూర్తిగా చేసాం ఇంగ్లీష్ మీడియం పెట్టాం ఆల్మోస్ట్ 90% స్కూల్స్లో ఇప్పటికే ఈ రెనోవేషన్ కార్యక్రమం పూర్తయింది అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్ళకి కూడా అమ్మ ఒడి విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రీయింబర్స్మెంట్తో విద్యకి అత్యధిక సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాత్రమే ఏపీలోనే మాత్రమే జరిగింది రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నాను వైనాట్ 175 అనేది డెఫినెట్గా మేము రుజువు చేస్తాం అదేవిధంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 50 to 60% డ్రైనేజ్ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి అన్నిటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు రాజమండ్రిలో ఫేస్ లిఫ్ట్ ఇచ్చారు కొంచెం అంటే రాజమండ్రి వరకు చెత్తగా ఉండేది మనం అంటే కంబాల్ పార్క్ చూస్తే ఇదివరకు గతంలో చాలా అటువైపు నుంచి వెళ్ళకపోయేవాడు ఇప్పుడు దాన్ని అందంగా చేశారు డెఫినెట్గా రాజమండ్రి మీద కొంత ఫోకస్ ఎక్కువ పెట్టారు కానీ మిగతా నెగ్లెక్ట్ చేయాలి నా సొంత నా టాప్ ప్రయారిటీ ఏంటంటే ఈ గోదావరి జలాలు పరిశుద్ధమైన గోదావరి జలాల్ని ఈ పార్లమెంట్ నియోజకవర్గం అందరికీ కూడా అందించాలనేది ఫస్ట్ నా ప్రయారిటీ అదేవిధంగా రోడ్లు డ్రైన్స్ ఇప్పటివరకు 60 to 70% కంప్లీట్ అయినాయి చాలా చోట్ల మిగతా కూడా కంప్లీట్ చేసి మంచి చక్కని రోడ్స్ డ్రైన్స్ వేయాలి మనది రెండవది మూడోది ఐటీ హబ్గా చేయాలి రాజమండ్రిని ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు ప్రజలంతా కూడా హైదరాబాదు బెంగళూరు చెన్నై అన్నీ వెళ్తున్నారు అలా కాకుండా రాజమండ్రిని ఐటీ హబ్గా చేయాలి రెండవది మెడికల్ టూరిజం రాజమండ్రిలో అన్ని వసతులు ఉన్నాయి వైద్య రంగంలో ఎప్పుడు కూడా ముందు ఉంటుంది రాజమండ్రి ఎప్పుడు కూడా ఈ చుట్టుపక్కల వైజాగ్లోను విజయవాడ లేనప్పుడు కూడా సిటీ స్కాన్స్ అన్నీ కూడా ఇక్కడ రాజమండ్రి వచ్చాయి
సో దీన్ని రాజమండ్రి మెడికల్ టూరిజం డెవలప్ చేయాలని చెప్పి నా ఆలోచన. టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి, ఎందుకంటే ఇది ఏళ్ళ చరిత్ర కలిగిన నగరం. ఇది హైదరాబాద్ కన్నా కూడా పురాతనమైన నగరం. ఈ నగరంలో చాలా చుట్టుపక్కల మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చక్కగా చేసి టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలనేది ఒక ఆలోచన. రానున్న రోజుల్లో నేనైతే నా ప్లాన్ ఏంటంటే, దేవుడి దయ వల్ల మీ అందరి సపోర్ట్తో నేను కనుక ఎన్నికైతే కనుక ప్రతి నెలలో నియోజకవర్గాన్ని 7 నియోజకవర్గాలు నెలలో ఒకసారి సరే తప్పనిసరిగా విజిట్ చేసి అక్కడ స్థితిగతులు చూసి అక్కడ ఏమన్నా ఇబ్బందులు చూసి నేను అడ్రస్ చేద్దామని చెప్పి నా ఆలోచన విధానం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పారద్రోలేందుకు ప్రజలంతా సమాయత్తం కావాలని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. 28వ డివిజన్ మంగళవారపుపేటలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె కంఠమనేని శిరీష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వస్తే మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, మహిళలందరికీ మహాశక్తి పథకం ద్వారా పథకాలు అందజేస్తామని, అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. సొంత చెల్లెలకి న్యాయం చేయని జగన్ను నమ్మితే మరోసారి మోసపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో కూటమిని గెలిపించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, ఇన్ఛార్జ్ శీలం గోవింద్, రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, దాలిపర్తి వేమన, రొంపిచెరళ్ల ఆంటోనీదాస్, పల్లి సాయి, బూర దుర్గా ఆంజనేయులు, వడ్డి వరప్రసాద్, బంగారు రాజు, చెలుమూరి సత్యనారాయణ, మానుపటి తాతారావు, పిన్నింటి ఏకబాబు, ఎర్రమోదు ధర్మరాజు, బొప్పన నాగేశ్వరరావు, నిమ్మలపూడి గోవిందు, నల్లం ఆనంద్ కుమార్, కొయ్యన శ్రీనివాసరావు, పిల్లా తనూజ, మద్దమణి తదితరులు పాల్గొన్నారు. 420 లాంటి బత్తుల బలరామకృష్ణను పక్కన పెట్టుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై విమర్శలు చేయడం చాలా దారుణమని, తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినేనని, అందుకే మనసుకి బాధ కలిగి స్పందించాల్సి వచ్చిందని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ అన్నారు. స్థానిక తాడితోటలో ఉన్న సంహిత డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర నార్కో టెస్టుకి సైతం తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే పవన్ కళ్యాణ్ తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, క్షమాపణ చెప్పి జిల్లా వదిలిపోతా అంటూ సవాల్ చేశారు. ఎవరూ చేయని అభివృద్ధి అన్న జక్కంపూడి రాజా చేసి చూపించాడు. ఎన్నాళ్లు నిందలు భరించాలి? మా కుటుంబం గురించి మీ అన్న చిరంజీవిని అడగండి అంటూ పవన్కు సూచించారు. గాడాలలో 3 బిల్డింగ్స్లో బెట్టింగ్ రాకెట్లు నడుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఆరోపించడం శోచనీయమన్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు నడుపుతున్నట్లు పదే పదే విమర్శలు చేస్తున్నారని, చివరకు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేసి పవన్ కళ్యాణ్ కూడా ఇదే రకమైన విమర్శలు చేయడం దారుణమని పేర్కొన్నారు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఒక సమున్నత ఆశయంతో రాజకీయాలు నడిపారని, ఆ ఆశయాలను కొనసాగించడానికి తాము రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్నామే తప్ప ఆస్తులు కూడబెట్టుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. జనసేన పేరుతో రాజానగరం నియోజకవర్గంలో అరాచకాలు చేస్తున్న నాయకులు ఎవరినీ వదిలేది లేదని, వారి అంతు చూస్తారని హెచ్చరించారు. బత్తుల కుటుంబంపై చాలా కేసులు ఉన్నాయన్నారు. నిన్నటి రోజున మా కోరుకొండ వచ్చి వారాహి యాత్రలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద స్పందించడం కోసం ఈ రోజున ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిన్నటి రోజున ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని చూసి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలను, ఆరోపణలు మా కుటుంబం మీద పవన్ కళ్యాణ్ గారు చేయటం నిజంగా కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి మా కుటుంబం మీద పూర్తిగా అవగాహన లేకపోతే చిరంజీవి గారిని అడిగితే మా కుటుంబం కోసం చెప్తారు. మా కుటుంబం ఎంత కమిటెడ్గా ప్రజల్లో ఉంటుందో, నాన్న కోసం, నాన్న లెగసీని కంటిన్యూ చేయడం కోసం మేము పరితపించేటటువంటి విధానం ఆయనకు బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే ఈ జిల్లా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు అడిగినా చెప్తారు, లేదా జనసేనలో ఈ రోజున కీలకంగా పాత్ర వహిస్తున్నటువంటి జిల్లా నాయకులు ఎవరినైనా సరే మా కుటుంబం విధి విధానాలు ఏంటి అనేది, రాజకీయంలో విలువలతో ఏ విధంగా
ఉంటామనేటటువంటి విషయాన్ని చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా విలువల కోసం మాట్లాడే ముందు ఆయన ఒక 420 గాడిని పక్కన పెట్టుకుని ఉద్యోగాల పేరుతో ఎంతోమందిని మోసం చేసి జైళ్ళకు వెళ్ళినటువంటి భార్యాభర్తల కోసం ఆయన గొప్పగా మాట్లాడటం నిజంగా కూడా హాస్యాస్పదం. ఇదే బత్తుల బలరామకృష్ణ ఏవైతే నీతులు చెప్తా ఉన్నాడో, జపాన్లోని ఆస్ట్రేలియాలోని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 2008లో మోసం చేసి సెంట్రల్ జైలు కూడా చేసినటువంటి వ్యక్తి. ఇందులో ప్రప్రథముడు A1 బత్తుల బలరామకృష్ణ అయితే A2 ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మి గారు. ఇది నేను చెప్తున్న మాట కాదన్నా, ఆనాడు రిజిస్టర్ అయినటువంటి FIR కాపీ. ఇది మీ మీడియా మిత్రులందరికీ కూడా ఇద్దామని చెప్పి జిరాక్స్లు కూడా తీయించడం జరిగింది. ఇందులో వారు ఎవరెవరినైతే మోసం చేశారో విక్టిమ్స్తో సహా, బాధితులతో సహా పేర్లన్నీ రాసిపెట్టడం జరిగింది. అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటూ ఉన్నారు. ఇదైతే నిజంగా చాలా చాలా బాధగా ఉంటుంది నాకు. ఎప్పుడు ఇవే మాటలతో నన్ను దూషిస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఇంతమంది మీడియా పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. రాజానగరం పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఊరుకొండ పోలీస్ స్టేషన్లో కానివ్వండి, సీతారాం పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఒక్కసారి వెళ్ళి ఎన్ని బ్లేడ్ బ్యాచ్ కేసులు నమోదైనాయో 2019 తర్వాత రికార్డెడ్గా, ఎవిడెన్షియల్గా చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి సాక్ష్యాలు లేకుండా నా మీద ఇన్నిసార్లు అంటా ఉంటే నిజంగా కూడా చాలా చాలా బాధగా ఉంది. జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్, రిటైర్డ్ ONGC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అసిస్టెంట్ మేనేజర్ DMR శేఖర్ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పాయకారావుపేటలో ఆయనకు జగన్ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి, వైసీపీలో చేరిన DMR శేఖర్ ఆయన సతీమణి భవానీని దుశ్శాలువ జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. టీకే మీడియాతో మాట్లాడుతూ ONGCలో అసెట్ మేనేజర్గా పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల నిర్వహణకు కోట్లాది రూపాయలను వెచ్చించారన్నారు. జగన్ పాలనలోనే దళితులు, బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని భావించి వైఎస్ఆర్సీపీలో చేరారని కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను జగన్ వద్దకు తీసుకుని వెళ్లి పార్టీలో చేరేలా సహకరించారని వివరించారు. శేఖర్ మాట్లాడుతూ 1983 నుంచి ONGCలో పలు హోదాల్లో ఉద్యోగం చేశానని, పదవీ విరమణ చేసి పవన్ కళ్యాణ్ ద్వారా మేలు జరుగుతుందని జనసేనలో చేరానన్నారు. రాజకీయాల్లో పవన్కు నిబద్ధత, సామాజిక బాధ్యత అనేవి ఆయనకు లేవని, నాయకుల పట్ల అగౌరవంతో వ్యవహరిస్తుండటంతో బయటకు వచ్చేసినట్లు చెప్పారు. కుల మత భేదాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి అందరికీ మేలు చేస్తున్నారని, అటువంటి మంచి నాయకుడిని మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బర్రె కొండబాబు, డాక్టర్ అనసూరి పద్మలత, దాసి వెంకట్రావు, రేగుళ్ల బాలశ్రీధర్, ఇతర నాయకులు ఎల్వి ప్రసాద్, మర్రి బాబ్జీ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. మన రాజమండ్రిలోనే ONGCకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న టైంలో ఎవరు అంబేద్కర్ విగ్రహం పెడతానన్నా వాళ్ళకి 15 లక్షలు, 15 లక్షలు, అలాగే బోర్ వేయించుకుంటారంటే డబ్బులు, అలాగే లేకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కుటుంబ శిక్షణా కేంద్రం, ఇలాగ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక మందికి కోట్లాది రూపాయలు ఈయన శాంక్షన్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఆయన కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ దొరకదు, సరైన రెస్పాన్స్ లేదు. అందులోనూ SCs అంటే చాలా చిన్నచూపు చూసి సరైన గౌరవం లేకుండా ఉండటం వల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు SCsకి ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎడ్యుకేషన్లో మన రాష్ట్రాన్ని పేద పిల్లలకి SCs కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టించి చాలా అభివృద్ధిలో తీసుకెళ్తారని ఆయన యొక్క పథకాలకు ఆకర్షించడే నిన్న వాళ్ళ మిసెస్ ఆయన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పాకిరాపేటలో. కాబట్టి ఈయన్ని మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.
ఈయన రేపటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా తిరిగి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఈయన సాయశక్తిలో కృషి చేస్తారు. ఇక్కడ ఓఎన్జీసీ స్థాపన నుంచి దాదాపు 83 నుంచి ఈ ఓఎన్జీసీలో ఉద్యోగం చేస్తూ సామాజిక బాధ్యత, అది మినిమం రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికని గుర్తిరిగి పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదాన్ని తీసుకుని ముందుకు నడిచిన మేము ఈ ఉద్యోగం తర్వాత ఉద్యోగంలో కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఓఎన్జీసీ నుంచి నిధులు తీసుకొచ్చి ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టేటట్టు ఎన్నో గ్రామాలకి రోడ్లు, ఎన్నో గ్రామాలకి మంచినీటి వసతి, స్కూల్స్ని డెవలప్ చేయటం, హైజీనిటీ పెంచడం, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గోదావరి కార్యక్రమం చేయటం, ఎన్నో కార్యక్రమాలు ఓఎన్జీసీ ద్వారా ఇక్కడ చేసి సుపరిచయంగా ఉన్నాను. అభివృద్ధి వైపు కానీ సమాంతరంగా చూసుకోవటం కానీ ఒక వ్యక్తికి, ఒక నాయకుడికి ఒక సమానమైన గౌరవం ఇవ్వాలనే బాధ్యత కూడా లేకుండా ఆఫీసులకు ఎంటర్ అవ్వటమే నాయకుడికి చాలా కష్టమైన పరిస్థితుల్లో, ఒక మీటింగ్ వెళ్ళాలన్నా కూడా కష్టమైన పరిస్థితుల్లో మరి దేనికి ఉన్నాము ఈ పార్టీ అని చెప్పి ఒక బాధ నాకు రావటం జరిగింది. నాకే కాదు, మీరు చూస్తూ ఉండుంటారు, చాలామంది బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, దాన్ని బాగా పార్టీని నమ్మి పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట పండించడం ఇప్పుడు కూడా నేను అన్నాను. ఎందుకంటే నాకు నాయకుడు ఒక సిద్ధాంతం ఇచ్చారు, కానీ సిద్ధాంతం మీద ఎవరైతే వచ్చారో సిద్ధాంతం వదిలి ఇంకో తోటకెళ్ళకు. సిద్ధాంతం నమ్మి కదా మేమంతా వచ్చింది. బడుగు బలహీన బాగు చూస్తా అన్నావు, చట్టసభలు తీసుకెళ్తా అన్నారు, కుల మతాల ఐక్యత అన్నారు, అన్ని మతాలు సమానత ఉన్నారు. ఈరోజు ఎక్కడికి పోయాము? జగన్ గారి యొక్క నిబద్ధత, ఆయన ఒక మాట చెప్పాడంటే దాని మీద నిలబడే తత్వం. చిన్న ఎగ్జాంపుల్, చాలా చిన్న పనిగా మనకు కనపడవచ్చు. స్కూల్ పిల్లలకు కూడా మెనూ ఆయన పెట్టాడంటే ఎంత, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ స్కూల్ పిల్లలు ఎలా చదువుతున్నారు, హాస్టల్ ఎలా ఉంటారో చూసే వచ్చాను. అది కొత్త విషయం కదా, మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు ఆ స్కూల్స్లో హాస్టల్స్ పరిస్థితి ఎలా ఉంటాయి. ఆడపిల్లలకి హాస్టల్ అయితే వాచ్మెన్ ఉండేవాడు కదా, మగపిల్లలకైతే ఫుడ్ సరిగా భోజనం ఉండేది. ఈరోజు ఆయన కూర్చొని ఒక మెనూ తయారు చేయడం అంటే ఆ మెనూలో బంగారం పడుతుంది అంటలేదు, ఆ నిబద్ధత. జనసేన పార్టీ ఎందుకు పోయింది అంటే 4 years బ్యాకే నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి వచ్చి స్ట్రాటజిక్గా ఉండి ఆ పార్టీని ఎవరి చేతిలో పెట్టాలి, ఎలా చెయ్యాలి, ఎలా తగ్గించాలని పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఎవరి చేతిలో పెట్టాలో పెట్టారు. తన గోల్ రీచ్ అయిపోయింది. పార్టీని అంతా జన సైనికులు, జనసేన పార్టీని ఆయన నెల రాసేశారు. అందరికీ జన విదితమే. ఇక వైసీపీ పార్టీలోకి మేము వచ్చిన తర్వాత నేను ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాను కార్యక్రమాలు. ఆయన ఎంత దూరదృష్టితో జగన్ గారు చేస్తారంటే, శేఖర్ గారు చెప్పినట్లు ఫస్ట్ చిన్న పిల్లల కాడి నుంచే వాళ్ళ ఆరోగ్యాల మీద ఆయన శ్రద్ధ తీసుకొని ఆ మెనూ తనే స్వయంగా నిర్ణయించి, ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలే రేపు భావి భారత యువకులు, మంచి వెన్నుదన్ను గల బలమైన యువత రావాలని ప్రతి విషయంలో కూడా ఆయన అంత శ్రద్ధ కనబరిచారు. మరొక ప్రజలకు తెలియని విషయం ఏంటంటే, జగన్ గారు సీఎం అయిన తర్వాత అక్కడ ఖాళీ ఖజానా ఉంది. 1 రూపాయి లేదు, 1 రూపాయి లేదు. ఏదైనా ఒక 10 రూపాయలు ఉంటేనే కదా దాన్ని పెంచగలవు, లాభం ప్రజలకు పంచగలవు. 1 రూపాయి లేకుండా అంతకు ముందున్న సీఎం ఛాలెంజ్గా ఏం చేస్తావు చేసుకో, 0 బడ్జెట్ ఇచ్చానని ఈయన ఫెయిల్ చెయ్యాలని ఒక దురుద్దేశంతో అప్పచెప్పి వెళ్ళాడు. ఆయన కొంచెం కూడా అధైర్యపడకుండా ఆయన ప్రజలకి, పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలతో ఆయన అన్ని వర్గాలకి కులమత భేదాలు లేకుండా సెక్యులరిజం, మన సెక్యులర్ స్టేట్ అన్నట్లుగా అన్ని వర్గ ప్రజలకు కూడా, అన్ని పార్టీల వాళ్ళకు కూడా ఆ సంక్షేమాలను అందించుకుంటూ వచ్చి ఇంతవరకు తీసుకొచ్చారంటే నిజంగా ఆయన గొప్పతనం అని ప్రతి వాళ్ళు చెప్పడంలో అతిశయోక్తి లేదు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో జిల్లా ఎన్నికల ఖర్చుల పరిశీలకులు, ఖర్చుల పర్యవేక్షణపై నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థులకు ఖర్చులపై అవగాహన కల్పించడంతో పాటు ఈసీ మార్గదర్శకాలను వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు రోహిత్ నగర్, నితిన్ కురాయిన్, జై అరవింద్ పాల్గొన్నారు.
ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియజేస్తూ జిల్లాలో ఒక పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమావళిని అనుసరించి కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. సమస్యాత్మక సున్నిత ప్రాంతాలపై నిఘా పెట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 24 వీడియో సర్వైవల్ బృందాలు నియమించడం జరిగిందన్నారు. వీటికి అదనంగా మరో 25 వీడియో వ్యూయింగ్ బృందాలు, 16 అకౌంటింగ్ బృందాలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా సమగ్ర వ్యయ పర్యవేక్షణకు తీసుకున్న చర్యలు తీసుకోవడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, డిఆర్ఓ జి నరసింహులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర మార్కెట్లో జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో జైన్ సంఘం సహాయ సహకారాలతో వేసవిని దృష్టిలో పెట్టుకుని జంతువులకు నీరు ఏర్పాటు చేసేందుకు అవసరమైన నీటి కుండలు పంపిణీ కార్యక్రమం జరిగింది. జైన్ సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ వేసవికాలం చాలా వేడిగా ఉంటుందని, కాబట్టి మనుషులుగా మనం తట్టుకోలేమని, జంతువులు మాట్లాడలేవని, మండు వేసవిలో చాలా బాధలు పడుతున్నాయని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని పిలుపునిచ్చారు. మానవులుగా వాటిని సంరక్షించడం అందరి బాధ్యతగా భావించాలని, తమ వంతు బాధ్యతగా జైన్ సేవా సమితి 500 నీటి కుండలు పంపిణీ చేస్తుందన్నారు. జంతువులకు నీటిని పెట్టాలనుకునే వారికి ఉచితంగానే వాటిని అందజేస్తామని తెలిపారు. నీరు అందించడం ద్వారా జంతువుల ప్రాణాలను కాపాడాలని జైన్ సేవా సమితి సభ్యులు కోరారు. మండే వేసవితాపం, ఈ వేసవితాపంలో ఈ మూగ జీవాలు నీళ్ళు లేక అల్లాడిపోతున్నాయి. మరి చూస్తుంటే నీళ్ళు లేక ఈ మూగ జీవాలు చనిపోవడం కూడా జరుగుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో మరియు జైన్ సంఘం ఒక సహకారంతో ఇవాళ నీళ్ళ కుండి పంపిణీ కార్యక్రమం జరిగింది. సో మేము అందరూ కూడా చెప్పడం జరిగింది, ఇలాగైతే మీ ఇంట్లో నీళ్లు కుండీలు వాడుతున్నారో అలాగే ఈ కుండీలు కూడా మీరు జాగ్రత్తగా రోజు నీళ్లు మార్చి శుభ్రపరిచి వాడమని చెప్పడం జరిగింది. అలాగే అందరూ కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళ ఎక్కడెక్కడో జనం వచ్చారు, వాళ్ళందరూ కూడా ఈ కుండీలు తీసుకెళ్లారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. ఈ పశువులకి ఏదైతే సేవ చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు గోపికాంత్, నేను యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ రిప్రజెంటేటివ్ని. ప్రతి సంవత్సరం లాగా దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి కోవిడ్ నుంచి మూగజీవాల పట్ల జైన్ కమ్యూనిటీ వాళ్ళు చూపిస్తున్న ఆదరణ చాలా ప్రశంసనీయమైనది. మీరు చూస్తున్నారు, ఈ మండు వేసవిలో మనుషులే తట్టుకోలేకపోతున్నారు ఈ దాహార్తికి. అలాంటిది నోరు లేని జీవాలకి వాటిని గుర్తించేదే చాలా తక్కువ మంది. అలాంటిది జైన్ కమ్యూనిటీ వాళ్ళు ఈ సంవత్సరం కూడా వెంకటేశ్వర మార్కెట్ రాజమండ్రిలో దాదాపు 500 కుండీలు పంచుతున్నారు. చాలామంది వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. అలాగే తీసుకెళ్లే వాళ్ళకి ఒకటే విన్నతి ఏంటంటే, ఏదో ఇస్తున్నారు ఉచితంగా అని తీసుకెళ్ళటం కాదు, వాటిని చాలా బాధ్యతగా మూగజీవాల కోసం పంచుతున్నారు కాబట్టి వాళ్ళ సొంతంగా జైన్ కమ్యూనిటీ వాళ్ళు ఖర్చు పెట్టుకుని మీరు దాన్ని వాళ్ళకి ప్రతిఫలంగా వాటికి మూగజీవాలకి సేవ చేయాలి, నీళ్లు పెట్టాలి కంపల్సరీ అని కోరుతున్నాను. అదే ఎవరైతే కుండీలు అందుకోలేకపోయారో మళ్ళీ నెలాఖరులోపు మీరు వెంకటేశ్వర మార్కెట్లో పింటూ జైన్ గారు అని షాప్ ఉంటుంది, అక్కడికి వచ్చి మీరు వివరాలు కనుక్కోవచ్చు. కుండీలు ఎప్పుడు ఇస్తారన్నది అక్కడ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు. రాజమహేంద్రవరం రూరల్ పిడిరగొయ్యి గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటగిరిలో వేంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుకుంపేట పీఏసీఎస్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొప్పన సుబ్బారావు ఆహ్వానం మేరకు ఆలయం వద్దకు విచ్చేసిన మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బొప్పన సుబ్బారావుతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు పడాల వీరరాఘవరెడ్డి, ఇబ్రహీం భాషా, శిరసపల్లి శంకర్, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. చాలా లైన్ ఉంది, ఎండలో నుంచున్నారు, దయచేసి అర్థం చేసుకోండి. కిందకి పంపించండి దేవుడి గారు. అక్కడ లైన్ ఇబ్బంది. రాజమహేంద్రవరంలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్రరావు సమర్థవంతమైన నాయకత్వంలో ఉద్భవ్ 2024 విజయవంతంగా నిర్వహించి విద్యార్థుల్లో సృజనాత్మకతను, ప్రతిభను, నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా వార్షిక సాంస్కృతిక ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రముఖ పూర్వ విద్యార్థి కళాశాల భవన నిర్మాణానికి నాంది పలికిన దాత తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు విచ్చేసి ఉద్భవ్ 2024 లాంటి గొప్ప కార్యక్రమాలు విద్యార్థులే స్వయంగా నిర్వహించడం, ఈ ఉత్సవంలో విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలు, ఆహారం, ఆటలు, ప్రమోషన్ స్టాల్స్ ద్వారా అద్భుతంగా అలరించిందని కొనియాడారు. పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ ముళ్ల మాధవ్ మాట్లాడుతూ కళాశాలలో ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తూ కాలేజీని మరింత ముందుకు తీసుకువెళుతున్న డాక్టర్ రామచంద్రని ప్రత్యేకంగా కొనియాడారు. కళాశాల ఉన్నత విద్యాశాఖ ఆర్జేడీ డాక్టర్ శోభారాణి, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రొఫెసర్ సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ఆర్ భార్గవ్, గద్దె సుధాకర్, ఎస్ విజయలక్ష్మి, సత్యం సూర్యనారాయణ, వరప్రసాద్, రాకేష్ ముఖ్య కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 22న వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ నామినేషన్, జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకుంటామని ధీమా. వైసీపీ అరాచక పాలనను అంతం చేయాలి, 28వ డివిజన్లో ఎమ్మెల్యే గోరంట్ల ఎన్నికల ప్రచారం. పవన్ కళ్యాణ్ ఆరోపణలు రుజువు చేయాలి, తీవ్రంగా స్పందించిన యువనేత జక్కంపూడి గణేష్. డిఎంఆర్ శేఖర్ వైసీపీలో చేరడం శుభపరిణామం, ఘనంగా సత్కరించిన టీకే విశ్వేశ్వర్రెడ్డి. అభ్యర్థులకు ఖర్చుల విషయంలో అవగాహన కల్పించాలి, నోడల్ అధికారులతో ఎన్నికల పరిశీలకుల సమావేశం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.